వెల్కమ్ టు స్కందా టీవీ. ఈ ఏడాది అనేక సినిమాలు ఓటీటీలో ట్రెండ్ అయ్యాయి. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు పలు సినిమాలు థియేటర్లోకి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాయి. బాక్సాఫీస్లో కూడా బాగా డబ్బులు సంపాదించాయి. అయితే కొన్ని సినిమాలు విడుదల కాకముందే తమ బడ్జెట్లో సగానికి పైగా ఓటీటీ డీల్స్ ద్వారా రాబట్టుకొని నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టడం విశేషం. థియేటర్ల ద్వారా సినిమాలకు లాభం తేవడమే కాకుండా నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనూ కొన్ని సినిమాలు భారీ వ్యాపారం చేశాయి. ఈ సంవత్సరం ఏ సినిమాలు ఓటీటీ హక్కులు హైయెస్ట్ రేటుకు అమ్ముడయ్యాయో తెలుసుకుందాం పదండి. సల్మాన్ ఖాన్, రష్మిక నటించిన సికిందర్ మార్చి 30న థియేటర్లోకి విడుదలైంది. టాక్ పక్కన పెడితే బాగానే వసూలు సాధించింది. సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ 85 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని బాలీవుడ్ టాక్. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా థియేటర్లో 350 కోట్ల కంటే ఎక్కువ వసూలు సాధిస్తే ఆ ఓటీటీ డీల్ ద్వారా 100 కోట్ల రూపాయలకు చేరిందంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఇమ్రాన్ హష్మి విలన్గా నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న వెండి తెరపై విడుదలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పవన్ అభిమానులకు ఆయన్ను గ్యాంగ్స్టర్ రోల్లో చూసే అవకాశం లభించింది. అలాగే ఇమ్రాన్ హష్మి సౌత్ డెబ్యూ చూసే అవకాశం లభించింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 92 కోట్ల రూపాయలకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మితో పాటు ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ వంటి నటీనటులు కీలక పాత్ర పోషించారు. ఇళయ దళపతి విజయ్ కెరీర్లో జననాయకన్ చివరి సినిమా కానుంది. అయితే విడుదల కాకముందే ఈ సినిమా వార్తల్లో ఉంటుంది. ఆల్రెడీ నిర్మాతలకు ఓటీటీ హక్కుల రూపంలో భారీ లాభం చేకూర్చిందంట. జననాయకన్ ఓటీటీ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో 110 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందంట. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా బాక్సాఫీసులో మంచి వసూలు సాధించింది. మరోసారి రజనీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందింది. డిజిటల్ హక్కుల విషయానికి వస్తే కూలీని ప్రైమ్ వీడియో 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ సినిమా దురంధర్ ప్రస్తుతం ఈ థియేటర్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లోకి విడుదలైంది. ఈ సినిమాకు ఓటీటీ డీల్ ద్వారా భారీ లాభం వచ్చిందట. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను 285 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఈ సంవత్సరం ఓటీటీలో అత్యధిక ధరకు అమ్ముడైన సినిమాగా ఇది నిలిచింది.